స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఛాతీలో మంటను మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు. పులితేన్పులు, గ్యాస్ సమస్యలు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏ యాంటాసిడ్ మాత్రను వేసుకుంటారు తప్పితే డాక్టర్ దగ్గరకు వెళ్లాలని అనుకోరు. ఎసిడిటీ సమస్యకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో, దీనికి నివారణ మార్గాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పులితేన్పుల్ని సహజంగానే మనలో చాలా మంది అంతగా పట్టించుకోరు. ఇక యువతరం మాట చెప్పాల్సిన పని లేదు. ఎసిడిటీ అసలు సమస్యే కానట్లు ప్రవర్తిస్తుంటారు. ఛాతీలో మంట మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, పదే పదే పుల్లటి తేన్పులు వస్తున్నప్పుడు మెడికల్ షాపుకు వెళ్లి ఏ జెలసిల్ టానిక్నో లేదంటే జెంటాక్ వంటి మాత్రల్లో కొన్నింటిని మింగుతుంటారు. వీటితో ఎసిడిటీ నుంచి అప్పటికప్పుడు మంచి ఉపశమనం లభించే మాట నిజమే. కానీ ఉపశమనం లభిస్తోంది కదా అని నెలల తరబడి యాంటాసిడ్ బిళ్లల్ని, పౌడర్లను వాడుతూ పోతే ఎసిడిటీ సమస్యతో పాటు పొట్టలో అల్సర్లు, పేగుపూత, క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు, మెనోపాజ్ వయసులో ఉన్న మహిళలకి యాంటాసిడ్ బిళ్లల మూలంగా ఎముకలు గుల్లబారిపోయే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయని చెబుతారు నిపుణులు. యాంటాసిడ్స్ కంటిన్యూస్ గా వాడడంతో ఏమిటంటే అసిడిటీ స్టమక్ లో కంప్లీట్ గా తగ్గిపోయిన బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్స్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మేమేం చేస్తామంటే కొన్నాళ్ళు జీఆర్డీకి మందులు ఇచ్చి హై డోస్ ఇచ్చి తర్వాత డోస్ తగ్గించి తర్వాత ఆల్టర్నేట్ డేస్ చేసి అలా కొన్ని రెజ్యూమ్స్ ఉంటాయండి. కొన్నాళ్ళు మందులు ఆపేసి తర్వాత ప్రోకైనెటిక్స్ అనేది కూడా ఉంటాయి. యాంటాసిడ్సే కాదు, ప్రోకైనెటిక్స్ కూడా ఉంటాయి. ఆ మొటిలిటీని మార్చేవండి ఈసోఫేగస్లో. దానివల్ల కూడా చాలా లాభాలు ఉంటాయి. ఈ రీఫ్లక్స్ అనేది కూడా చాలా తగ్గుతుంది. సో ఈ మెడికేషన్స్ కూడా చాలా ఎక్కువ రోజులు దీర్ఘంగా ఇవ్వలేం కాబట్టి మరీ సీరియస్గా ఉంటే కొంతమందికి సర్జరీ కూడా సజెస్ట్ చేస్తాము. కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డయట్, ఆల్కహాల్ తగ్గించుకోవడం, స్మోకింగ్ తగ్గించుకోవడం, ఫాస్ట్ ఫుడ్స్ అనేది తినకపోవడం, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తిని మీట్ అనేది తగ్గించుకోవడం, ఇవన్నీ చేస్తే 80% వీటితో తగ్గే ఛాన్స్ ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ వంటి బాధలకు దూరంగా ఉండాలి అంటే అందుకు ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వు పదార్థాలని, నూనె పదార్థాలని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీలను, కారం, మసాలాలను ఎంత తగ్గిస్తే అంత మేలు. పులుపుగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలి. తిన్న వెంటనే పడుకునే అలవాటు ఎసిడిటీని మరింతగా పెంచుతుంది. బరువును అదుపులో ఉంచుకోవాలి. పొగ, మద్యం అలవాట్లకు దూరంగా ఉండడం సదా శ్రేయస్కరం. మానసిక ఒత్తిళ్లు, ఆందోళనల్ని తగ్గించుకోవాలి. నిర్ణీత వేళకు భోంచేయాలి. అది కూడా ప్రశాంతంగా తినడాన్ని అలవాటు చేసుకోవాలి. ఎసిడిటీ మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎసిడిటీ, గ్యాస్, అల్సర్ల వంటి సమస్యల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, చెడు వ్యసనాలు యువతకు ఎసిడిటీని శాపంగా అంటగడుతోన్న నేపథ్యంలో ఛాతీలో కొలిమి పెట్టినట్లుగా వేధించే ఎసిడిటీ సమస్యకు చికిత్స, నివారణ మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీ ఆరోగ్య సమస్యల్ని ఈ రోజే మాకు రాయండి. మా డాక్టర్లు మీకు తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/atv2india లింక్ ద్వారా వీక్షించండి.